ఇప్పుడు ఏమైందని ఏడుస్తూ ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? మాట్లాడుతుంటే ఏడుస్తున్నావు. ఏ అను, అను, నువ్వు అన్ని విషయాల్లో చాలా కేర్లెస్గా ఉంటున్నావు. అందుకనే తిట్టాను. నీ మంచి కోసమే కదా. నువ్వే చెప్పు, నేను ఏ విషయంలోనైనా కేర్లెస్గా ఉంటానా? చెప్పను, నేను ఏ విషయంలోనైనా కేర్లెస్గా ఉంటానా? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఏయ్, కామెడీ చేయొద్దను. నిజం రామ్. జాగ్రత్తగానే ఉన్నాను. ఎలా జరిగింది? అంతా నిర్లక్ష్యంగా ఉన్నానా? అయితే అను, మనం ఇద్దరం ఈ విషయంలో కేర్లెస్గా ఉన్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాను. డాక్టర్ ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటే? కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలు అంటే నేను అబార్షన్ చేయించుకోవాలా? చంపేయమంటున్నావా? మనం ఇంకా పెళ్ళే చేసుకోలేదు. చేసుకుందాం. ఎంతసేపు? చేసుకుని ఏం చేద్దాం అను? నేను సంపాదించేది మన ఇద్దరికి సరిపోవట్లేదు. ఇంకా పిల్లలంటే ఏదో ఆ వాచ్మెన్ కాళ్ళ వెళ్ళపడి ఈ ఇంటిని మేనేజ్ చేస్తున్నాను. సహాయం చేయడానికి మనకి ఎవరున్నారు చెప్పాను? మాటి మాటికి చంపే అంటున్నానని అంటున్నావు. ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాను. సపోర్ట్ చేయడానికి ఎవరు లేరని నీకు ఇప్పుడు తెలిసిందా? ఇదేదో నిన్న కలిసి ఈ రోజు ప్రెగ్నెంట్ అయినట్టు సిగ్గుండాలి అనడానికి. ప్లీజ్ రామ్, ప్లీజ్ పెళ్లి చేసుకుందాం. ఖచ్చితంగా చేసుకుందాం. కానీ ఇప్పుడు కాదు. ఒక 2 సంవత్సరాలు ఆగి కొంచెం సెటిల్ అయిన తర్వాత. అలా అయితే పుట్ట బిడ్డకు తండ్రి ఎవరు అంటే 2 సంవత్సరాల తర్వాత చెప్తానని చెప్పాలా? అందుకే అంటున్నాను, అబార్షన్ చేయించుకో. ఏ అను, చికెన్ పిజ్జా రెడీ బాస్. ఆర్డర్ రెడీ బాస్. బాస్ ఏంట్రా, ఏమైంది? కమాన్ త్వరగా తీసుకో. మో